హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఈరోజైతే ఇంకా గిడ్డి అయితే తీసడానికి వచ్చిన ఒక్కదాన్నే వచ్చిన మనసులో వద్దరు అనుకున్న ఈరోజు ఇంకా ముఠా వాళ్ళని పెట్టి తీపిస్తా అని చెప్పాను కదా, రాలేదు. నేను తీసిన గిడ్డి అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే తీసిన, ఇటువైపు కూడా తీసిన ఒక 4 సార్లు అయితే. ఇంకా నేను గిడ్డి తీస్తుంటే నాకైతే ఒకటి అవ్వబడుతుంది ఫ్రెండ్స్. ఏంటో చూసేయండి మీరు కూడా ఒకసారి. సడన్గా చూశాను నేను కూడా, ఇంకా ముట్టుకోలేదు వాటినైతే. ఏం గుడ్లో చూసేయండి. ఇక చూడండి ఇక్కడ చెట్టు కింద అయితే పెట్టేసిందనమాట. నాకు తెలియదు ఇవేంటియో. నేనైతే పిట్ట గుడ్లు అనుకుంటున్నా. ఏం పిట్టో మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను స్పీడ్గా గడ్డి అయితే తీస్తుంటే నాకు అవుపడ్డాయి సడన్గా. ఇంకా వాటి చుట్టుపక్కల మొత్తానికైతే గడ్డి అయితే తీసేసినా కానీ వాటిని అయితే ముట్టుకోలేదన్నమాట. ఇంకా అక్కడ ఉంచాను. వాటి తల్లి వచ్చింది నాకు ఉంచాలి కదా, మనం ఎందుకు గది తీయాలని చెప్పేసి ఇంకా అక్కడే ఉంచాను. గిడ్డి అయితే ఇంకా రెండోసారి కూడా ఎగురు పెట్టింది. ఇంకా పాటు చేయలేదు కదా ఒక్కసారి కూడా, టాటర్ పాటు ఒక్కసారి కూడా చేయకపోవటం వల్ల ఇంకా రెండోసారి కూడా ముసురుకి గిడ్డి అయితే ఎగురు పెట్టేసింది అనమాట. మళ్ళీ రౌండ్గా కొట్టియాలి. చెట్ల పక్కన తీయటం అయితే తప్పదు. చెట్ల పక్కన అయితే గిడ్డి అయితే తీస్తున్నా. ఇలా రెండో రోజు రావచ్చు నేను. అయినా కానీ ఏమంత అయినట్టు అనిపించలే నాకైతే. ఒక్కళ్ళే ఎంత తీసినా కానీ మనుషులని అయితే పెట్టాలి. ఒక 4-5 పెడితేనే గిడ్డి ఏమన్నా కొంచెం అయినట్టు ఉంటుంది. ఒక్కళ్ళు తీస్తే ఏం తీస్తారు ఫ్రెండ్స్. మరి మా పచ్చేను అయితే ఇలా ఉంది, ఈ హైట్లో ఉంది. మరి మీ పచ్చేను ఎలా ఉందో ఒకసారి చెప్పండి. గుడ్లను చూసారు కదా, ఏం గుడ్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏ పిట్టయో నాకైతే ఇక ఏం తెలియదు. మామూలుగా పిట్ట గుడ్లు అనుకుంటున్నా, ఏ పిట్ట అనేది అయితే తెలియదు అనమాట. ఇప్పుడే నేను చూశాను, ఫస్ట్ టైం నేను చూడటం కూడా. మంచి చెట్టు దగ్గర అయితే మొదట్లో వీటిని గుడ్లు అయితే గూడు కట్టుకొని వాటిని అయితే కదిలేదు. నేను మామూలుగా చూసి వదిలేసాను. చుట్టుపక్కల గిడ్డ అయితే పీకేసాను అనమాట. ఓకేనా. మరి ఈరోజైతే ఇక నేను తీసింది ఇదనమాట గిడ్డి. ఇటువైపు తీసినా కానీ ఏమో నాకైతే తీసినా తీయనట్టుగానే ఉంది. ఎంత తీసినా కానీ కావట్లేదు అనిపిస్తుంది. ఇక పచ్చిలో ఒక్కళ్ళు తీయాలంటే ఏం తీసినా 4 ఉంటే మాట్లాడుకుంటూ తీయచ్చు. ఇదనమాట మా పచ్చేను పరిస్థితి అయితే. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎక్కడికి వచ్చిందో, నా వీడియోస్ ఎక్కడి వరకు వచ్చాయో, ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలిసింది కదా, ఒకసారి అయితే చెప్పండి. నేనైతే ఇక పచ్చిలు అయితే గిడ్డి అయితే తీస్తున్నా. గుడ్లో పడ్డాయి అని ఎక్కడైతే కూర్చొని వీడియో అయితే తీసాను అనమాట. ఇక టైం కూడా అవుతుంది, ఇంటికి పోయే టైం. ఇంటికైతే పోవాలి. ఆ గుడ్లను చూపించడానికి ఇక చెట్టు దగ్గరికి అయితే వచ్చిన, ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇక నేను తీసింది మొత్తం ఇదనమాట. ఈరోజు తీసింది ఈ 4 సార్లు అక్కడి వరకు వచ్చింది. ఇక బోయపత్తి కాబట్టి ఒక్కొక్కసారి ఇక తీసుకుంటూ వస్తున్నా. ఈరోజు తీసిన ఇంకా కలిపి అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా రేపు ఒక 5-6 పెట్టిన మనసును తీపియాలి, లేకుంటే అయ్యేటట్టు లేదు. అటంతా అట్టే ఉంది. చెట్లు అయితే ఈ లెవెల్లో ఉన్నాయి. మా పచ్చేను అయితే ఇదనమాట. ఇటైతే లేదులే కానీ గిడ్డి ఇటు ఉంది, బాగా తీపియాలి. ఓకేనా ఫ్రెండ్స్. మరి అందరికీ బాయ్.